సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రభువు మనల్ని ప్రేమించి ఇప్పటి వరకు బ్రతికించి దేవుణ్ణి సేవించగలిగిన, ఆరాధించగలిగిన, ప్రేమించగలిగిన ఆరోగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. కేవలము ఆయన కనికరము, ఆయన కృప ద్వారానే మనము ఈ ఉనికిని కలిగి ఉన్నాము. దేవునికి వందనాలు, స్తోత్రం, హల్లెలూయా. నిర్గమాకాండము 19వ అధ్యాయము 8వ వాక్యము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 8వ వచనము. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసెదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును, ప్రత్యక్షతను మనకు దయచేయునుగాక. ఈ వచనములో 2 విషయాలున్నాయి. ఈరోజు ఒకటే విషయాన్ని మనము ధ్యానం చేద్దాము. రేపు ఇంకొక విషయాన్ని మనము ధ్యానం చేద్దాము. మొదటి విషయము, యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అంటే దానికి ముందు ఒక సంఘటన జరిగింది. దైవజనుడు, పితరుడు, ప్రవక్త, పరిశుద్ధుడు, సాత్వికుడు, నమ్మకమైన వాడు మోషే గారు దేవుని యొక్క మాటలను, ప్రత్యక్షతలను, ఉద్దేశములను, చిత్తమును ప్రజలకు తెలియచేసినప్పుడు వారి యొక్క ప్రతిస్పందన ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. వారి ప్రతిస్పందనలో కూడా 2 భాగాలు ఉన్నాయి. యెహోవా చెప్పినదంతయు మొదటి భాగము, రెండవది ఏకముగా ఉత్తరమిచ్చిరి. ఈ మాట్లాడుతున్న సమయానికి ఉత్తరమిచ్చిరి వారు అన్నటువంటి పదములో కొన్ని లక్షల మంది ఉన్నారు. నిర్గమాకాండములో ఉన్నటువంటి దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నటువంటి ఇశ్రాయేలీల గుంపు వారు ప్రస్తుతము సంఘముగా, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారిగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఎంచబడుతున్నటువంటి వారికి ఒక ఛాయగా ఉన్నారు. అట్లే అప్పుడు వాళ్ళ యొక్క ప్రతిస్పందనలో ఒక పాజిటివ్ ప్రతిస్పందన, అంటే ఒక ఉన్నతముగా, అంగీకారముగా, యోగ్యముగా వారు ప్రతిస్పందించారు. దేనికి? దేవుని యొక్క మాటలకు, దైవజనుని ద్వారా వచ్చినటువంటి దేవుని యొక్క మాటలకు వాళ్ళ యొక్క ప్రతిస్పందన. యెహోవా చెప్పినదంతయు, దాని ప్లేస్లో మోషే చెప్పినదంతయు. ఏది కరెక్ట్? మోషే చెప్పినదంతయు కరెక్టా? యెహోవా చెప్పినదంతయు కరెక్టా? మోషే ద్వారా యెహోవా చెప్పినదంతయు కరెక్టా? అంటే మూడవది. ఇంకొక వాక్య భాగంలో మోషే చెప్పినదంతయు. మొత్తానికి ఇది యెహోవా మాటలు. దేవునికి స్తోత్రం. వింటున్నటువంటి వారు అప్పుడు గాని, ఇప్పుడు గాని, భవిష్యత్తులో గాని దేవుని స్వరము, దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క ప్రత్యక్షతలు కేవలము మనుషుల ద్వారా మాత్రమే కాదు, సృష్టి ద్వారా కూడా వినపడినప్పుడు, సృష్టి ద్వారా తెలియచేయబడినప్పుడు, సువార్తికుల ద్వారా, సేవకుల ద్వారా తెలియచేయబడినప్పుడు సంఘము అనేటువంటి వారు ఇది యెహోవా చెప్పినటువంటి మాటలుగా గుర్తించాలి.
ఇది యెహోవా. అవతల వాళ్ళు ఎవరైనా గాని ఇది యెహోవా ద్వారా వస్తున్నటువంటి మాటలు. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక యవనస్తురాలతో నేను మాట్లాడుతూ, ఆ యవనస్తురాలు అంటుంది, మా సంఘములో స్త్రీలు మాట్లాడకూడదు, బోధించకూడదు, ప్రసంగించకూడదు అని ఆమె చెప్తుంది. సరే, క్రొత్త నిబంధనలో పౌలు గారు రాసినటువంటి మాట ఉంది. కానీ దాని యొక్క బైబిల్ యొక్క సంపూర్ణ సంగ్రహణలో పూర్తిగా దాని యొక్క బైబిల్ ఆత్మను మనము అర్థం చేసుకోగలిగితే సందేశము తీసుకొని వచ్చేటటువంటి వారు అంత ప్రాముఖ్యమైనటువంటి వారు కాదు. అంతెందుకు, ఇప్పుడు మనం ఆదికాండంలో మనం చూస్తున్నాం. ఆదికాండంలో ఫరో ఎవరు? రాజు, అన్య చక్రవర్తి. ఆయన ద్వారా దేవుడు తన నిత్య ప్రణాళికలను నెరవేర్చుటకు తనకు కలలను అనుగ్రహించాడు. అంటే దేవుని సందేశం ఇప్పుడు ఎవరి ద్వారా వస్తుంది? అన్యుల ద్వారా వస్తుంది, క్రైస్తవుల ద్వారా వస్తుంది, సృష్టి ద్వారా వస్తుంది, పరిస్థితుల ద్వారా వస్తుంది. దానికి ఇంకా పరిమితి లేదు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఇదిగో ఇంకొక విషయం నేను చెప్తున్నాను. వాడుకోవడంలో దేవుడు వారి యొక్క యోగ్యతను చూడడు. అవతల వ్యక్తి యొక్క అవసరతలు తీర్చు నిమిత్తము దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. కనుక మనం వింటున్నటువంటి మన దృష్టి, ఇది యెహోవా మాటలు, యెహోవా చెప్పినదంతయు, వాక్యము చెప్పినదంతయు. అది బాగుంటది. ఆ పదం చాలా బాగుంటది. వాక్యం ఏం బోధిస్తే అది మేము వింటామయ్యా. కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి మనము ఫోన్లో పెట్టుకొని వింటుంటాం వాక్యం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నట్లు మీకు తెలుసా? కంప్యూటర్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. కంప్యూటర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, వాక్యమే మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడదు, ఒక మెషిన్ మాట్లాడుతుంది. కనుక మొదటి పాఠం ఏమిటంటే, వింటున్నటువంటి వారు అవతల ఎవరు మాట్లాడుతున్నారన్నటువంటి వ్యక్తిని ఒక మాధ్యమముగా వారిని మనము భావించాలి. దే ఆర్ నాట్ ద సోర్స్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దే ఆర్ నాట్ ద సోర్స్ ఆఫ్, నేను చెప్పినా మీరు చెప్పినా అది ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది అంటే వాక్యం నుండి ప్రారంభం అవుతుంది. వాక్యం నుండి ప్రారంభం అవుతుంది. అందుకని మన దృష్టి వాక్యం ఎవరు చదువుతున్నా అది దేవుని మాటలు, ఎవరు బోధిస్తున్నా అవి దేవుని నుండి వస్తున్నటువంటి మాటలు. ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే వాక్యము బోధించే వారిని మనము విడగొట్టము, ఎక్కువ తక్కువగా చూడము కూడా. హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షతలను ఇస్తాడు. బోధించే వరమును కూడా ఉంది. ఒక వరం ఉంది. బోధకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మొదటి పాఠం. రెండవ పాఠము, ఏకముగా చెప్పినదంతా చేస్తాం. ఏకముగా ఉత్తరం ఇచ్చిది. ఇది ఏకముగా ఉత్తరం ఇచ్చిరంటే ఏక మనసుతో, అంతే. అందరి యొక్క అభిప్రాయము ఒకటే విధంగా ఉన్నది. యెహోవా చెప్పిన మాటలన్నీ మోషే గారు చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏకముగా, అంటే పైన ఏమేమి చెప్పాడు? మీరు యాజక రూపమైనటువంటి దేవుని రాజ్యముగాను, పరిశుద్ధమైనటువంటి జనముగాను,
మీరు నా స్వకీయ సంపాద్యముగాను మీరు ఉన్నారు. ఇక అనేక ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు, మీరు చెప్పినదంతా మేము చేస్తాం సార్ అన్నట్లుగా వాళ్ళు ప్రతిస్పందించారు. ఒక సూత్రం చెప్తా వినండి. దేవునికి వేరుగా ఉన్నటువంటి అపవాది గుంపు ఉంది చూడండి. అపవాది గుంపు ఏ ప్రయత్నము లేకయే వారు ఏకముగా ఉంటారు. అట్లా ఆటోమేటిక్‌గా వారందరూ యొక్క అభిప్రాయం ఒకటే విధంగా ఉంటది. అపవాది సంబంధులు, క్రీస్తుకు విరోధులు. వీళ్ళకు ఇంగ మనమందరం ఐక్యంగా ఉండాలని ఎవ్వరు చెప్పనవసరం లేదు. దేవుని సంఘాన్ని పాడు చేయడానికి వాళ్ళు ఏకము అవుతారు. కానీ ఇప్పుడొచ్చినంత సమస్య, సవాలేంటంటే మన ముందున్నటువంటి సవాలు, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి విశ్వాసులు, క్రైస్తవులు, సంఘము దేవుని మాటలకు ఏకముగా ఉత్తరము ఇచ్చుట. నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయములో 18వ వచనములో నెహెమ్యా గారు అంతకు మునుపే ఆ పడిపోయినటువంటి ద్వారాలు, ఆ గోడలను తిరిగి ఆయన నిర్మించడంలో ప్రార్థన పూర్వకముగా రాజు దగ్గర అనుమతి పొంది, సహాయము పొంది, ఆయన అన్నీ సిద్ధపడి తన ఉద్దేశములను వారికి తెలియచెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమంటారో చూడండి. ఇదియుగాక నాకు సహాయం 18వ వచనం 2:18 ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఎప్పుడైతే నాయకుడు వాళ్ళకు చెప్పాడో, అయ్యా ఇప్పుడు ఒక పనుంది అంటే వెంటనే వాళ్ళు ఒక ఏక మనస్సుతో మనము కట్టుటకు పూనుకొందము రండి, బలము తెచ్చుకొనిరి. దేవుని సేవ చేయుటలో ఏక మనస్సు ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని ఆజ్ఞలను పాటించుటలో ఏక మనస్సు. ఏక మనస్సు ఎప్పుడు రాదు దైవిక విషయాలకు. ఏక మనస్సు ఎప్పుడు రాదంటే, ఆ గుంపులో పులిసిన పిండి ఉంటే ఆ పులిసిన పిండి కొంతమందిని వేరు చేస్తారు. అప్పుడు ఏమైతదంటే సంఘంలో లేకపోతే విశ్వాసుల గుంపులలో ఎప్పుడైతే సహవాసములలో 2 గుంపులు 3 గుంపులైతాయి. వీళ్ళు చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళు చెప్తే వీళ్ళు వినరు. ఇది మనము పెద్ద సవాలు. ఇప్పుడు దాన్ని విమర్శిస్తే మనకేం రాదు. అవును, ఉన్నాయి, ఏం చేద్దాం? పరిష్కారం కొరకు మనం వెతకాలి. ఏక మనసు లేదు సార్ మా దగ్గర. ఒకడు ఇట్లంటే ఒకరు అట్లంటారు. ఈ గుంపు ఇట్లంటే ఆ గుంపు అట్లా అంటారు. మరి ఏం చేద్దాం కదా? అందుకని ఎఫెసీ పత్రికలు 4వ అధ్యాయము 1వ వచనంలో ఒక సూత్రం ఉంది. ఆత్మ కలిగించు ఐక్యత. ఇప్పుడు మొత్తానికి ఏక మనసు రావాలి. దేవుని మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు ఏక మనసు రావాలి. మొట్టమొదటి సూత్రం ఏమిటంటే, ఇది ఆత్మ ద్వారా జరిగే కార్యము. ఆత్మ దేవుడు ఐక్యపరుస్తాడు. హల్లెలూయా! అది ఆయన పని. అది మనం కోరుకోవాలి. అది మనము కోరుకోవాలి. రెండవది, ఏక మనసుతో దేవుని యొక్క ఆజ్ఞలకు యెస్
అని చెప్పాలంటే మనం ఏం చేయాలి? ఇది దేవుడి యొక్క సంఘము, దేవుని యొక్క పని కాబట్టి మనకు నచ్చకపోయినా, నాకు చేతగాకపోయినా, నేను ఆ దైవజనుడు, లేకపోతే ఆ పెద్దలు, ఆ విశ్వాసులు ఒక నిర్ణయం తీసుకున్నారు కట్టాలని. కాబట్టి నేను కూడా యెస్ అని చెప్పాలి. యెస్ అని చెప్పడానికి, నో అని చెప్పడానికి కారణము దేవుడై ఉండాలి. హల్లెలూయా! అది రెండవ సూత్రం. ఇది మా ప్రాపర్టీ విషయం కాదు. మా సొంత కార్యముల విషయమై కాదు. ఇది దేవుని విషయమై, దేవుని సంఘము విషయము, దేవుని రాజ్యము విషయము. కనుక దేవుని ప్రత్యక్షతలు పొందుకొని మన దగ్గరికి వచ్చినటువంటి ఆ సందేశాన్ని మనము ఒప్పుకోవాలి. మనం ఎప్పుడు ఒప్పుకోమంటే, ఎప్పుడు ఏక మనసు రాదంటే, ఆ చెప్పిన వ్యక్తి మనలాంటి వాడే గదా! ఆయన కన్నా నేనేం తక్కువ? ఆయన కన్నా నాకెక్కువ జ్ఞానం ఉంది గదా! ఆయన లేతే ఆమె చెప్తే నేనెందుకు వినాలి? వింటే మనం తక్కువైపోతాము. ఒకరి మాట వింటే మనం తక్కువైపోతాం. ఆ యవ్వనస్తురాలు, లేకపోతే ఆ స్త్రీలు, ఆ సేవకులు. ఆ సేవకులు చెప్పినట్టు వింటే మనం తక్కువైపోతాము. మనం చెప్పినట్లు వాళ్ళు వినాలి అన్న తలంపు, అది దేవుని రాజ్యాన్ని విడగొట్టేది. ఇప్పుడు మొత్తానికి ఏక మనసు రావాలంటే ఏం జేయాలి? యెహోషువ మొట్టమొదటి ప్రారంభంలో ఇప్పుడు మోషే గారి యొక్క ప్రయాణము ముగించబడినది. పరిచర్య ముగించబడినది. అయితే దేవుడు తర్వాత యెహోషువ గారిని ఏర్పాటు చేసుకొని, 1వ అధ్యాయములో 16వ వాక్యములో, యెహోషువ గ్రంథం 1:16. ఆ! అందుకు వారు, నీవు మాకాజ్ఞాపించినదంతయు మేము చేసెదము. నీవు మమ్మునెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయున్నట్లు నీకును తోడైయుండును గాక. ఇప్పుడు ఈ దైవజనులు చెప్పినటువంటి మాట, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము, ఏక మనస్సు రావాలంటే, ఏక మనస్సు రావాలంటే మన సొంత స్వార్థాలు, స్వచిత్తము, ఇవి ప్రక్కన పెట్టాలి. క్రీస్తును నిజముగా అంగీకరించినటువంటి వారెల్లరూ ఏ వ్యక్తి వాక్యానుసారంగా చెప్పినా యెస్ అని చెప్పేటటువంటి వారు. హల్లెలూయా! అందుకనే మనము అందరికీ స్వాతంత్రం ఇవ్వాలి చెప్పడానికి. మనకొక్కోసారి మనకు బయలుపరచబడదు. ప్రత్యక్షతలు మనకు రావు. ఆ మొదటి సమూయేలు గ్రంథములో మొదటి అధ్యాయాలలో దేవుని స్వరం ఆగిపోయింది. దేవుని స్వరం ఆగిపోయినా గాని, దేవుని ప్రత్యక్షతలు ఆగిపోయినా గాని సేవ మాత్రం జరుగుతుంది. ఇది ఎక్కడ సేవను? ఓహ్! ముగ్గురు పాస్టర్లు ఆ చర్చ్‌లో. ముగ్గురు పాస్టర్లు ఉన్నారు గాని దేవుని స్వరం లేదంట. మరి ఏం బోధిస్తున్నారో? ఎటువంటి పరిచర్య జరుగుతుందంటే భయంకరమైనటువంటి పరిచర్య జరుగుతుంది. వాళ్ళేమనుకుంటారు, దేవుని స్వరం వస్తే పాస్టర్‌కే రావాలి, ఇంకెవరికి రాకూడదన్నటువంటి భావనలో ఉన్నారు. అప్పుడు దేవుడు చిన్న పిల్లోనితోటి తన ప్రత్యక్షపరుచుకున్నాడు. తన స్వరమును వినిపింపచేశాడు. ఆయనను సిద్ధపరిచాడు. అంటే అందుకనే మనము మన యొక్క దృష్టి చాలా వైడ్‌గా ఉండాలి.
ఏ చిన్న పిల్లల నుంచి, ఏ యవనస్తురాల నుంచి, ఏ స్త్రీల నుంచి, ఏ పురుషుల నుంచి, ఏ వృద్ధులలో నుంచి దేవుని యొక్క స్వరం వస్తదో అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు సలహాలు ఇస్తున్నప్పుడు, అది మనకు వినే మనస్సు ఉంటే, అది వాక్యానికి కనెక్ట్ అబ్బా! ఇది నాకు అనపడలేదు. ఇది ఆయనకొచ్చింది. ఇది బాగుంది. వాళ్ళిచ్చిన సలహా చాలా బాగుంది. ఇది మనకు ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడతది అన్న మనస్సు ఉంటే ఏక మనస్సొస్తది. అది వినబడకుండా మనము కంపార్ట్మెంట్స్ చేసి పెట్టుకున్నాం. కంపార్ట్మెంట్స్. అంటే మీరు, మీరు మాట్లాడకూడదు. ఇక నీకు దేవుని స్వరం వచ్చినా, ప్రత్యక్షత వచ్చినా, నీకేదన్నా సంఘము పట్ల భారం ఉన్నా, నువ్వు మాట్లాడనికి రాదని నేనే నీకు అడ్డుగోడ కట్టేసా. గాడిదతో మాట్లాడిపించే దేవుణ్ణి ఒక మనిషిని పట్టుకొని నువ్వు మాట్లాడకూడదంటే? నువ్వు చెప్పకూడదంటే? నువ్వు బోధించకూడదు అంటే? ఇక్కడ పాయింట్ అది గాదు మనకి ఏక మనస్సు రావాలి. రాకుండా ఉండడానికి గల కారణాలను మనం చూస్తున్నాము. ఆ కారణాలలో మనం ఉండకుండా చూసుకుందాము. దేవునికి మనము డిక్టేట్ జేసి, ప్రభా నువ్వు ఇ ఇట్లనే ఈ దారిలోనే మాట్లాడాలి. ఈయన ద్వారానే మాట్లాడాలి అని మనము జెప్తున్నాం దేవునికి. దేవుడు ఆల్రెడీ ఎంతో మందిని ఏర్పాటు చేసుకొని మనకు స్వరాలు వినిపిస్తుంటాడు గదా! మనం వాటిని బయట పెట్టేసాం. అందుకనే మనము ఎవరైనా ఆకలిగొనుంటే మనము అందరికి భోజనం పెట్టం మనం. మనకు కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. భోజనం పెట్టాలంటే ఆ వ్యక్తిని చూడాల. వాడెవడు, ఆమె ఎవరు, ఏ కులము, ఏ మతము, ఏ ఊరు, ఏ రాష్ట్రము, నేను పెడితే వానికేమన్నా నాకు లాభం వస్తదా? ఇవన్నీ ఆలోచించే లోపల అప్పుడు యేసయ్య అంటాడు, "నువ్వు నరకానికి పో" అంటాడు. ఎందుకు ప్రభా అంటే, మరి నేను ఆ రోజు వచ్చినా నువ్వు నాకు ఆకలి గొనుంటే నువ్వు నాకు అన్నం పెట్టలేదు నువ్వు. పెట్టినాం. ఎవరికి పెట్టినాము? ఒక రిజర్వేషన్స్ పెట్టుకున్నాం మనం. ఆ! క్రిస్మస్ రోజు అందరికి భోజనాలు పెట్టాలి. విధవరాండ్రకు, పేదవాళ్ళకు ఆ! అంటే దాన్ని పెట్టడం తప్పని అనడం లేదు. మనం చూచే దృష్టి చూడండి మనకు. మనం ఆలోచించే విధానం చూడండి. మన ప్రతిస్పందించేటటువంటి విధానమును మనం చాలా కుంచితముగా ఆలోచిస్తున్నామేమో. ఏక మనసు వాళ్ళకు రావాలి. ఆది సంఘంలో చాలా సమస్యలలో ఒక సమస్య ఏం తెలుసా? అన్ని గ్రామాలలో ఒక బోధిస్తున్నారు కొంతమంది. అయ్యా యేసుక్రీస్తుని నమ్ముకున్నారు మంచిది. యేసునందు విశ్వాసం ఉంచారు మంచిది. బాప్తిసం తీసుకున్నారు మంచిది. దాంతో పాటు ఇంకొకటి చేయడం మంచిదన్నారు. ఏం చేయాలంటే సున్నతి పొందాలన్నారు. అని కొంతమంది సున్నతి తీసుకుంటున్నారు. సున్నతి మంచిదే గదా! ఆరోగ్యానికి కూడా మంచిదే అని చేస్తుంటే, ఇద్దరు సేవకులు ఆ సంఘానికి వాక్యం చెప్పడానికి పోయిండ్రు. విన్నారు. అరెరెరే! ఇదేంది కొత్తగొచ్చింది ఇక్కడ. ఈ సమస్యను ఎట్లా తీర్చాలి? వీళ్ళు చెప్పిండ్రు వాళ్ళు. అయ్యా! సున్నతి అవసరం లేదంటే వాళ్ళు వినలేదు. వినకపోతే ఇప్పుడు తల్లి సంఘం ఉంది గదా! యెరూషలేములో. తల్లి సంఘాన్ని తీసుకొని పోయిండ్రు. ఇట్లా గ్రామాలలో మన సంఘాలలో మనం స్థాపించినటువంటి సంఘాలలో సున్నతి తప్పకుండా తీసుకోవాలి, రక్షింపబడాలంటే అని చెప్తున్నారు. అది సమస్య. అప్పుడు అక్కడ తల్లి సంఘములో పెద్దలు, పెద్దలని రాయబడింది. పెద్దలంటే ఎవరు తెలుసా? శిష్యుడైన యాకోబు. పెద్దలంటే ఎవరు తెలుసా? శిష్యుడైన పేతురు. రాయబడిన 15వ అధ్యాయంలో ఆహ్, యెరూషలేము అపోస్తల కార్యంలో 15వ అధ్యాయం. యెరూషలేములో కమిటీ మీటింగ్. కమిటీ మీటింగ్‌లో పెద్దలందరూ ఉన్నారు.
ఈ సమస్యను వాళ్ళు పరిష్కరిస్తున్నప్పుడు వారు ఏకముగా ప్రతిస్పందించారు. ఇది సంఘమంతటికి అనుకూలమాయను అన్నటువంటి మాట ఉంటది. ఆ మాట చదువుదాము. 15వ అధ్యాయం 22వ వాక్యము. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 22. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బాను మారుపేరు గల శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంతియొక్కకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచను. సంఘమంతటికి ఏక మనస్సుతో వారందరూ చూడండి, సంఘం అంతటికి ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో తల్లి సంఘం నుంచి ఒక నోటీస్, ఒక ఉత్తరం తీసుకొని పోవాలి. ఎవరిని మీరు బలవంతం చేయకండి, రక్షణకు ఈ సున్నతికి సంబంధం లేదు అని చెప్పినప్పుడు మీరు చెప్పింది కరెక్టే సార్. వీళ్ళు ఇతరులందరూ నమ్మడానికి గల ఉద్దేశం, కారణం ఏంటి తెలుసా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సంఘ పెద్దలు, అపోస్తలులు. వాళ్ళ జీవితం చూస్తేనే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసేది అదే, చెప్పిందే చేస్తారు కాబట్టి. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనకు కావలసినటువంటిది ఏక మనసుతో ప్రతిస్పందించుట, దేవుని వాక్యానికి ప్రతిస్పందించుట. ఇది దేవుని సంఘము అని మనము ప్రతిస్పందించుట. ఐక్యత కొరకు ప్రార్థన మనం చేసుకోవాలి. ఎవని బలము కొద్దీ వాడు ప్రవర్తన చేస్తే ఐక్యత చెడిపోతుంది. ఇది బలము, జ్ఞానము, ధనముతో సంఘ క్షేమము కొరకు నిర్ణయాలు తీసుకునేది కాదు. ఒకరి రాజకీయము కొరకు సంఘములో నిర్ణయాలు తీసుకునేటటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. దాంట్లోనూ ఉండకు. పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఇంత పెద్దగా కొన్ని సహవాసాలలో జరుగుతుంటే, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశములకు, దేవుని ప్రణాళికలకు ఏక మనసుతో రావలసినటువంటి వారు రాక కొట్లాడుకుంటూ 2 గుంపులు 3 గుంపులై ఉండే ఆ స్థాయిలో, ఆ పరిస్థితులలో, ఆ సందర్భంలో ఉన్నటువంటి మనము, అటువంటి 2, 3, 4 గుంపులలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి మనం ఏం చేస్తాం సార్? మనం ఏం చేయగలము? చెప్పినాం సార్, వాళ్ళు వినరు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, 2 సూత్రాలు. ఒకటి, ఆ భేదాలను, కలహములను, గుంపులను పుట్టించే ఆ సంభాషణలలో నువ్వు ఉండకూడదు. గ్రుడ్డిగా వీళ్ళందరూ మా వాళ్ళే, మా గోత్రం వాళ్ళే ఎక్కువ ఉన్నారు మా సంఘంలో అని అట్లా నువ్వు చేయకూడదు. మొన్ననే ఒక పెద్ద సంఘం హైదరాబాద్లో, చాలా పెద్ద సంఘం. ఒక మీటింగ్ పోయినాం మేము. ఆ సంఘం కావాలి, వేరే వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు, మేము మీటింగ్ పోయినాం. వచ్చేటప్పుడు మేము చూసినాము, పెద్ద బాక్సులు ఉన్నాయి అక్కడ, పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సుల పేరు మీద ఏం రాశారు తెలుసా? బ్యాలెట్ బాక్స్ అని రాశారు. జస్ట్ లాస్ట్ వీకే మళ్ళా అందరి చేతులలో బైబిళ్ళు, సేవకులు, పెద్ద పెద్ద సిలువలు. నాకు అర్థం కాదు అది ఏ స్థాయిలో ఉంచునండి.
ఏ స్థాయిలో పనికొచ్చేసాం? బ్యాలెట్ బాక్స్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది నెగిటివ్గా, చీకటిలోనికి. ఇక తప్పదు దాని నుంచి. అదే నయం సార్. ఇప్పుడు అది లేకపోతే కొట్లాడుకొని చస్తారు. నువ్వు ఏది చేసినా తప్పే. అంటే కొట్లాడుకోని అంటే ఇది కరెక్ట్ అన్నట్ట. సరే వాళ్ళు తప్పు చేస్తున్నారు సార్, అట్లయితే పని కాదు. ఇప్పుడు వాళ్ళకే వదిలేసినాం అనుకో, వాళ్ళకి వదిలేస్తే వాళ్ళ ఇష్టం సార్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. అదొక తప్పు. మధ్యలో మనం ఇరుక్కుపోయినాం మనం. సరే ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసే పద్ధతి, ఇంకొకటి పద్ధతి పెట్టుకుందాము, బ్యాలెట్ బాక్స్ పెట్టుకుందాం అంటే అది వాక్యానికి విరుద్ధము. మరి ఏంటి పరిష్కారం ఏంటి? అది తప్పండ్రి, ఇది తప్పండ్రి. ఏక మనసు ఎట్లా రావాలి? ఇప్పుడు పలానా వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలి, పలానా వ్యక్తి డీకన్గా ఉండాలి. ఎట్లా రావాలి ఏక మనసు? ఇంకొక సంఘంలో ఇంకొక పద్ధతి పాటిస్తారు. అది వాళ్ళు చాలా మంచిగా పడుతుంది అనుకుంటారు. వాళ్ళు ఏ బట్టి చేస్తారు కదా సార్. అయ్యా మనం ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ వద్దు, చేతులు ఎత్తేది వద్దు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చుకుంటూ వెళ్దాం. ఈ 3 సూత్రాలను మీరు బైబిల్ తెచ్చిపెట్టండి. బైబిల్ వెలుగులో బైబిల్ త్రాసు పెట్టి ఈ 3 సూత్రాలు పెడితే తూగుతామా? కరెక్ట్‌గా సరిపోతుందా? ఫెయిల్ అయితే అయి కూడా. అంటే వానికి అర్హత ఉన్నా, లేకపోయినా, చేయగలిగినా, చేయకపోయినా చెయ్యరా చెయ్యి. అమ్మ నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఆ పరిచర్య చెయ్యి. అందరికి అందరికి అవకాశం ఇవ్వాలి. హ్మ్. మీరు చెప్పినట్టు వింటే ఎక్కడ సంఘాలు నడుస్తాయి సార్? అంటే మనము రాంగ్ వేలో పోయినాము. ఇట్లా పోవాల్సింది ఇట్లా ఇట్లా పోయినాము. ఇట్లా పోయిన తర్వాత ఇంక పరిష్కారం ఎక్కడికొస్తది? నువ్వు అక్కడ ఏం చేసినా పరిష్కారం రాదింక. ఇట్లా పోవాల్సింది ఇట్లా పోతే, నువ్వు ఇట్లా పోయే మార్గంలో నువ్వు ఎన్ని టెక్నిక్స్ వాడు, రాంగ్ అయితది. ఎనికి రావాలి. మానుకోవాలి. స్టాప్ జేయాలి. ఏం సాధ్యమా సార్? అంటే ఇదిగో నీ రక్షణను నువ్వు కాపాడుకో. నీ తర్వాత నీ పిల్లలున్నారు గదా! నీ భార్య ఉంది గదా! నీ భర్త ఉన్నాడు గదా! గుంజు. బయటికి లాక్కురా. ఆ గుంపులలో అనైక్యత కలిగించినటువంటి, భేదాలు పుట్టించినటువంటి, కలహములు, కక్షలు పుట్టించినటువంటి వాటిలో నిన్ను, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ తల్లిదండ్రులను కాపాడుకో, కాపాడుకో. వద్దు. అట్లా వదిలేస్తే మన సంఘాన్ని పాడు చేస్తారు సార్ వాళ్ళు. మనం పోయి నిలబడాలి. నువ్వు పోయేదే లాంగ్ మళ్ళా. పాడు చేస్తే చేయని. వాడు పాడు చేస్తాడని నువ్వు పాడైపోయేటటువంటి మార్గంలో పోతావా? సంఘమును ఎవడు పాడు చేస్తాడో దేవుడు వానిని పాడు చేయ. అదేం జరుగుతలేదు సార్, వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. సంఘం పాడు చేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనేది ఇంకొకటి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించాలి. ఏక మనసు. ఇద్దరు ముగ్గురైనా ఏక మనసు. దేవుని మాటలకు ఏక మనసు. హల్లెలూయా. అది పాయింట్. ఈ పాస్టర్, ఆ పాస్టర్, ఆ సేవకుడు, ఈ సేవకుడు, ఆ కమిటీ, ఈ కమిటీ అది కాదు. దేవుని మాటలకు ఏక మనసు. అది క్రొత్త నిబంధనలో అదొక సవాల్. ప్రస్తుత సంఘంలో పెద్ద సవాల్. అబ్బబ్బబ్బా! మనం ఏం చేద్దామంటే మన నుంచే ప్రారంభిద్దాము పరిష్కారము. అంతే. వాళ్ళని మనం మార్చడం అంటే ఊహించుకుంటేనే భయమైతది.
పోయి ఓట్లేస్తావా? సంఘములో నాయకులను ఎన్నుకోవడానికి ఓట్లేసి ఎప్పుడైనా వేసినావా నువ్వు? ఇక ముందు వేయకు. వేసే అవును సార్ పొరపాటు అయింది, వాళ్ళు ఏదో చెప్పిండ్రు, ఆ సిస్టమ్ ఉంది, మరి ఏం చేయాలి, వేసినాము. ఇప్పటి నుండి వేయకు. నీ భర్తను ఏపీయకు, నీ పిల్లల్ని ఏపీయకు. ఏ స్థాయికి వచ్చామో తెలుసా అండి? 10 ఇయర్స్ అగో, 20 ఇయర్స్ అగో ఒక సంఘంలో ఎలక్షన్స్ అవుతుంటే వాళ్ళ గుంపు వాళ్ళకి ఓట్లు తక్కువ వస్తాయని వాళ్ళ పిల్లలకు బాప్తిస్మాలు ఇప్పించి, అంటే బాప్తిస్మం ఒక అర్హత, బాప్తిస్మాలు ఇప్పించి వాళ్ళ పేర్లు రిజిస్టర్లో రాసి వాళ్ళకు ఓటు హక్కును కల్పించి వాటి ద్వారా ఓట్లు ఇప్పించుకుంటున్నారు. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి రాష్ట్రంలో సంగతి నాకు తెలుసు. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయామో ఆ స్థాయిలో ఇంకా బైబిల్ పెట్టుకొని పాటలు, ఆరాధన, బోధలు, ఉపవాసాలు, ప్రార్థనలు. నాకు తెలియదు. నేను ఆలోచన విధానం, నా బోధించే విధానం ఏదైనా తప్పు ఉంటే ప్రేమపూర్వకంగా నాకు చెప్పండి, నేను నేర్చుకుంటా. ఎందుకంటే నేను ఇదే విషయం చాలా అందరికి చెప్తా. ఒకవేళ నేను ఆలోచించే తప్పు, నేను అర్థం చేసుకునే తప్పు అంటే నాకు ఫోన్ చేసి ప్రేమపూర్వకంగానే చెప్పండి, నేను సరి చేసుకుంటా. నేను ఓపెన్గా చెప్తున్నాను, సరి చేసుకుంటా. ఎందుకంటే ఇది దేవుని మాట, దేవుని సంఘం, ఇది నా ఇండ్లు నీ ఇండ్లు కాదు. ఇది దేవుని విషయమై మనం పాడైపోయినా పర్లేదు, కానీ దేవుని సంఘాన్ని మాత్రం పాడు చేయదు. వాళ్ళు బాగుపడాలని బాగుపడని. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి నడిపించును గాక. జీవం గల తండ్రి, ఈ మాటలను మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.